హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 4 లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సైజ్ 4.1 ఫస్ట్ ప్రాబ్లం. ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ టు రిప్రజెంట్ ది స్టేట్మెంట్. ఇక్కడ హింట్ ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ నోట్బుక్ని ఎక్స్ రూపీస్ అనుకోండి, అలాగే కాస్ట్ ఆఫ్ పెన్ని వై రూపీస్ అనుకొని చేయమని చెప్పి హింట్ ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ నోట్బుక్ని ఎక్స్ అని చెప్పి అనుకోమన్నారు. సో ఫస్ట్ అదే రాద్దాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ equal to x rupees. Let the cost of a pen equal to y rupees అవుతుంది. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ అని చెప్పి అన్నారు. అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఇచ్చిన సమస్య ప్రకారం మనకేంటి, కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈక్వల్ టు 2 into కాస్ట్ ఆఫ్ ఏ పెన్. సో కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఎక్స్ ఈక్వల్ టు 2 into y. సో ఎక్స్ ఈక్వల్ టు 2y, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 2y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 2y అవుతుంది. సో ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. Express the following linear equations in the form ax plus by plus equal to 0 and indicate the values of a, b and c in each case. ఇక్కడ మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ 2x plus 3y ఈక్వల్ టు 9.35 రికరింగ్. సో ఇక్కడ 2x plus 3y ఈ 9.35 రికరింగ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. మైనస్ 9.35 రికరింగ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ax plus by plus c equal to 0. We get a equal to a plus 2 ఉంది 2, b equal to 3, c equal to minus 9.35 రికరింగ్. చూడండి సెకండ్ వన్ ఎక్స్ మైనస్ వై బై 5 మైనస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తాం చూడండి, 1x ప్లస్ మైనస్ 1/5 ఇంటూ వై ప్లస్ మైనస్ 10 ఈక్వల్ టు 0. ఆన్ కంపేరింగ్ విత్ ax plus by plus c equal to 0. We get a equal to 1, b equal to minus 1/5, c equal to minus 10. Third one, given equation minus 2x plus 3y equal to 6. So దీన్ని ఎలా రాస్తాం చూడండి, మైనస్ 2x plus 3y plus minus 6 equal to 0. On comparing with ax plus by plus c equal to 0, we get a equal to minus 2, b equal to 3, c equal to minus 6. Fourth one, given equation x equal to 3y. దీన్ని ఎలా రాస్తాం చూడండి, 1x ప్లస్ 3y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 3y ప్లస్ 0 ఈక్వల్ టు 0. సో ఆన్ కంపేరింగ్ with
ax plus by plus c equal to 0. A equal to, we get a equal to 1, b equal to -3 plus c equal to 0. Fifth one, 2x equal to -5y. సో దీన్ని ఎలా రాస్తామంటే 2x plus 5y equal to 0 on comparing with ax plus by plus c equal to 0, we get a equal to 2, b equal to 5, c equal to 0. Sixth one, given equation 3x plus 2 equal to 0. సో దీన్ని ఎలా రాస్తాను చూడండి, 3x plus 0 into y plus 2 equal to 0 on comparing with ax plus by plus c equal to 0, we get a equal to 3, b equal to 0, c equal to 2. Seventh one, y minus 2 equal to 0. So given equation y minus 2 equal to 0, ఇక్కడ x లేదు కదా, సో 0 into x plus 1 into y plus minus 2 equal to 0 on comparing with ax plus by plus c equal to 0, we get a equal to 0, b equal to 1, c equal to -2. సో గివెన్ ఈక్వేషన్ 5 equal to 2x అమ్మ, దీన్ని ఎలా రాస్తాం చూడండి, 2x plus 0 into y, ఈ +5 అటు తీసుకెళ్ళండి, plus -5 equal to 0. 2x 0 y టర్మ్ లేదు కాబట్టి 0 into y plus 5 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -5 equal to 0. On comparing with ax plus by plus c equal to 0, we get a equal to 2, b equal to 0, c equal to -5. Exercise 4.2, first problem, which of the following option is true and why? Y equal to 3x plus 5 has a unique solution. Second one, only 2 solution. Third one, infinitely many solution. Correct answer option 3 is correct. Infinitely many solution. ఎందుకంటే సొల్యూషన్ చూడండి, రీజన్ చెప్తాను. A linear equation in two variables, ఇక్కడ x y అనేవి వేరియబుల్స్ అమ్మ, 2 వేరియబుల్స్ ఉన్నాయి, has infinitely many solutions, many solutions. ఎందుకంటే చూడండి, ఇక్కడ y equal to 3x plus 5, ఇక్కడ x 0 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ 5 వస్తుంది, కాబట్టి 0,5 అనేది ఒక సొల్యూషన్. 1 తీసుకోండి 8 వస్తుంది. అట్లా ఎక్స్ వాల్యూ చేంజ్ చేసే కొంది వై వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఏ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చెప్తామంటే, సో y equal to 3x plus 5 has infinitely many solutions. So option 3 is correct. Second question, write 4 solution for each of the following equations అన్నాడు. అందులో ఫస్ట్ వన్ 2x plus y equal to 7 అని ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, y equal to 7 minus 2x. మొత్తం 4 సొల్యూషన్స్ రాయమన్నారు కాబట్టి
ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ 0. సో 7 మైనస్ 0 7 వస్తుంది. సో ఏమైంది సొల్యూషన్? హియర్ సొల్యూషన్ 0, 7. ఈసారి if x ఈక్వల్ టు 1, ఇప్పుడు y ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ 1. 7 మైనస్ 2, 7 మైనస్ 2 అంటే 5. హియర్ సొల్యూషన్ 1, 5 అంటే x 1 అయితే y 5 వచ్చింది. ఇఫ్ x ఈక్వల్ టు 2, ఇప్పుడు y ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ 2. ఇప్పుడు ఏమవుతుంది? 7 మైనస్ 2 2 4 కాబట్టి 7 మైనస్ 4 3. హియర్ సొల్యూషన్ 2, 3. ఇప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం, 0 తీసుకున్నాం కాబట్టి ఒక నెగిటివ్ వాల్యూ తీసుకున్నాం. ఇఫ్ x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ -1, దట్ ఈక్వల్ టు 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s 2 అమ్మ. 7 ప్లస్ 2 ఏమవుతుంది? 9. హియర్ సొల్యూషన్ -1, 9 అవుతుంది. దేర్ఫోర్ ద సొల్యూషన్స్ ఆర్ ఇక్కడ మనం తీసుకున్న ప్రకారం ఏమేమి వచ్చినాయి? 0, 7, 1, 5, 2, 3, -1, 9. సెకండ్ వన్ πx ప్లస్ y ఈక్వల్ టు 9. πx ప్లస్ y ఈక్వల్ టు 9. దీన్ని ఎలా రాస్తాం చూడండి. y ఈక్వల్ టు 9 మైనస్ πx. ఓకే, ఇప్పుడు ఇఫ్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు ఏమైతే చూడండి 9 మైనస్ π ఇంటూ 0, దట్ ఈక్వల్ టు 9. సో హియర్ సొల్యూషన్ 0, 9. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 1, ఇప్పుడు y ఈక్వల్ టు 9 మైనస్ π ఇంటూ 1 ఏమవుతుంది? 9 మైనస్ π అవుతుంది. హియర్ సొల్యూషన్ 1, 9 మైనస్ π. ఇఫ్ x ఈక్వల్ టు -1, ఇప్పుడు y ఈక్వల్ టు 9 మైనస్ π ఇంటూ -1. 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π 1s π అవుతుంది. హియర్ సొల్యూషన్ ఏమవుతుంది? -1, 9 ప్లస్ π. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 3, ఇప్పుడు y ఈక్వల్ టు 9 మైనస్ π ఇంటూ 3 ఏమవుతుంది? 9 మైనస్ 3π అవుతుంది. సో హియర్ సొల్యూషన్ 3, 9 మైనస్ 3π. సో సొల్యూషన్స్ ఆర్ ఫస్ట్ మనకి ఏమొచ్చింది? 0, 9. నెక్స్ట్ 1, 9 మైనస్ π. సెకండ్ వన్ వచ్చేసి -1, 9 ప్లస్ π. థర్డ్ వన్ మనం 3 కదా తీసుకుంది. 3, 9 మైనస్ 3π. థర్డ్ వన్ x ఈక్వల్ టు 4y. x ఈక్వల్ టు 4y అంటే దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు x బై 4. ఇఫ్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 బై 4. 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ సొల్యూషన్ రాయొచ్చు కదా. హియర్ సొల్యూషన్ 0, 0. ఇఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 బై 4. హియర్ సొల్యూషన్ 1, 1 బై 4. ఇఫ్ x ఈక్వల్ టు 3, ఇప్పుడు y ఈక్వల్ టు 3 బై 4. హియర్ సొల్యూషన్ 3, 3 బై 4. ఇఫ్ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 5 బై 4. హియర్ సొల్యూషన్ ఇలా మనం ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. 5, 5 బై 4. సో సొల్యూషన్స్ ఆర్
సొల్యూషన్స్ ఆర్, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అవే రాసేద్దాం. ఫస్ట్ వన్ 0, 0. నెక్స్ట్ వన్ 1, 1/4. నెక్స్ట్ వన్ 3, 3/4. నెక్స్ట్ వన్ 5, π/4. అదే 5 తీసుకుంటే 5, 5/4 వస్తుంది. థర్డ్ ప్రాబ్లం చూడండి. చెక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x - 2y = 4 అండ్ విచ్ ఆర్ నాట్ అని ఇచ్చారు. సో సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ x - 2y = 4. ఫస్ట్ వన్ 0, 2 సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 0 -2 × y అంటే 2 = 4. -4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. ఈ రెండు ఈక్వల్ కాదు కదా, -4, 4 ఈక్వల్ కాదు కదా. కాబట్టి ఏం రాద్దాం, therefore 0, 2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ 2, 0. సో x ప్లస్లో 2 తీసుకోండి. 2 - 2 × 0 = 4. 2 - 0 = 4. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. therefore 2, 0 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. థర్డ్ వన్ 4, 0. సో x ప్లస్లో 4 - 2 × y వాల్యూ 0 దట్ ఈక్వల్ టు 4. 4 - 0 = 4. 4 = 4. ఇది ట్రూ కదమ్మా. సో 4 = 4 ట్రూ. therefore 4, 0 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఫోర్త్ వన్ √2, 4√2. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఈక్వేషన్ తెలుసు కదా, x - 2y = 4. సో x అంటే √2 మైనస్ 2y, y అంటే 4√2 = 4. √2 - 8√2 = 4. 1√2 - 8√2 - 7√2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. therefore √2, 4√2 is not a solution of the given equation, solution of the given equation. Next fifth one 1, 1. ఫిఫ్త్ వన్ ఏంటమ్మా 1, 1. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 2 × 1 = 4. 1 - 2 = 4. 1 - 2 వాల్యూ -1. -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. therefore 1, 1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది given equation, solution of the given equation. Fourth problem, find the value of k if x = 2, y = 1 is a solution of the equation 2x plus 3y = k. ఇక్కడ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ రైట్ ద గివెన్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ వచ్చేసి 2x plus 3y = k. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో x = 2, y = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2 plus 3 × 1 = k. 2 2s 4 plus 3 1s 3 = k. 4 plus 3 7, 7 = k. therefore k = 7. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.